అశోక్ నగర్ పేరు వింటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అశోక్ నగర్ హోటల్ మెట్ల ముందు రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఇవాళ పిల్లలు కూర్చోకుండా శాశ్వతంగా 144 సెక్షన్ పెట్టించారన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్న ఏకైక సీఎం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అత్యంత ఇష్టమైన అశోక్ నగర్ ఇవాళ పేరింటినే ఆయనకు భయం అవుతుంది. అశోక్ నగర్లో హోటల్ మెట్ల మీద రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఇలా మెట్ల మీద పిల్లల్ని కూడా కూర్చోకుండా చేసి శాశ్వతంగా 144 పెట్టి ఏ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడో, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను ఇవ్వాలని, కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మన కాలేజీలు ఉండాలి, మన స్కూళ్ళు ఉండాలని చెప్పి అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలల్ని నడిపిస్తే ఇవాళ 100 మంది పైగా ఇప్పటికి దాదాపు 190 మంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో విషాహారం కావచ్చు, పురుగులన్నం కావచ్చు, లేదా తేళ్ళు పాములు కరిసి కావచ్చు, రకరకాల కారణాల చేత చనిపోతే దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకున్న ఏకైక విద్యాశాఖ మంత్రి, ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించుండు రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ భారతదేశంలో. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును ఇవ్వలే చేతగాట్లేదు, కేసీఆర్ ఇచ్చిన మంచి ఇళ్ళని ఇవ్వడం చేతగాట్లేదు, కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఏది కొనసాగించడం చేతగాట్లేదు. పైగా ప్రతి క్షణం రైతుల్ని అబద్ధాలు చెప్తూ మోసం చేసి ఎట్లా దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో మనం చూస్తున్నాం.